వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ముగిసిన రెండో దశ పోలింగ్. 13 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాలకు ముగిసిన ఎన్నికలు. తెలంగాణలో హీటెక్కిన రాజకీయం. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం. హరీష్ రావు రాజీనామాకు రెడీగా ఉండాలన్న కొండా సురేఖ. కాంగ్రెస్ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. తప్పుడు ప్రచారంతో గెలవాలని చూస్తున్నారన్న కిషన్ రెడ్డి. ఏపీలో ప్రభుత్వం మారబోతుంది. వైసీపీని తరిమికొట్టే టైం వచ్చేసిందన్న పవన్ కళ్యాణ్. రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు. సీఎం జగన్పై వైఎస్ షర్మిల సెటైర్లు. తెలంగాణ రాజకీయాలు మండు వేసవిలో భగభగా మండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరితే అంతే ధీటుగా ప్రతి సవాల్ చేశారు సీఎం రేవంత్. దీంతో రాష్ట్ర రాజకీయం మరొకసారి వేడెక్కింది. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ల రాజకీయం పీక్ స్టేజ్కు చేరిపోయింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాల్ మాటల యుద్ధానికి దారితీసింది. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. తన రాజీనామా లేఖను గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి గన్ పార్క్ వద్దకొచ్చానని, ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్కి ఇవ్వాలని కోరారు. ఒకవేళ రుణమాఫీ హామీలను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడున్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. అయితే హరీష్ రావు సవాల్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ సీస పద్యాన్ని రాసుకుని పట్టుకొచ్చిన కాగితాన్ని రాజీనామా లెటర్ అంటూ హరీష్ రావు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజీనామా లేఖకు ప్రత్యేకంగా ఫార్మాట్ ఉంటుందని, అందులో ఒక్క అక్షరం అటు ఇటైనా కూడా స్పీకర్ ఆమోదించరని చెప్పారు. అప్పుడు అది చిత్తు కాగితంతో సమానమని చెప్పారు. 600 సరే ఆగస్టు 15లోపు రైతుల రుణాలు 2 లక్షల లోపున్న వారివి ఒక్కసారే మాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలు పోయి చింతశెట్టి కింద వండుకో అని చెప్పిన. ఇవాళేమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా?
మరోవైపు హరీష్ రావు రాజీనామా లేఖపై సెటైర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నానని, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు హరీష్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు హరీష్ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రాజీనామా పత్రం 1.5 లైన్ మాత్రమే ఉండాలని, కానీ హరీష్ రావు 1.5 పేజీ రాసుకొచ్చారని విమర్శించారు. నిజంగా హరీష్ రావుకు రైతులపై ప్రేమ ఉంటే రాజీనామా లేఖను స్పీకర్కు సమర్పించాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఈరోజు హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫామాలో తీసుకొచ్చి అమరవీర స్థూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే అది మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా చదివినారు. దాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండు అని చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అనాలన్నా అవులారావు అనాలన్నా అర్థమైతలేదు. ఇదిలా ఉంటే హరీష్ రావుకు ఇన్ని రోజులకు గన్ పార్కు గుర్తొచ్చిందా అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులెవరూ పదవుల కోసం రారని చెప్పిన కేసీఆర్ మాట తప్పి పదవుల కోసమే పాకులాడినప్పుడు ఎందుకు గన్ పార్కుకు పోలేదని ప్రశ్నించారు. దళితుణ్ణి సీఎం చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్ మాట మార్చితే ఎందుకు గన్ పార్కుకు వెళ్లలేదని ప్రశ్నించారు. పదవుల కోసమే కేసీఆర్ తోక పట్టుకు తిరిగాడని విమర్శించారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో సవాళ్ల పర్వం ఊపందుకుంది. నేతలు ఎక్కడా తగ్గడం లేదు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉపయోగపడే ఏ చిన్న అంశాన్ని వదలడం లేదు. అయితే ప్రజల నాడి మాత్రం తెలియడం లేదు. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉన్నారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. టీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. నిన్నటి వరకు 3 ర్యాలీలు, 4 రోడ్ షోలు, 6 బహిరంగ సభలు అన్నట్లు సాగిన ప్రచారం ప్రత్యర్థుల మీద ఎదురులేని దాడితో సిద్ధమవుతోంది. కాంగ్రెస్ కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలన మీద విరుచుకుపడింది. మోదీ సర్కార్ అక్రమాలను ఎండగడుతూ టీ కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఇంతకీ ఛార్జ్షీట్లో అంశాలేమిటి? ఛార్జ్షీట్ కాంగ్రెస్ విజయ అవకాశాలకు ఏ మేరకు ప్లస్ అవుతుంది? కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను, గండికొట్టిన నిధుల వివరాలను, అమలు చేయని అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే నయవంచన, 10 ఏళ్లు మోసం, 100 ఏండ్ల విధ్వంసం పేరుతో కాంగ్రెస్ బీజేపీపై ఛార్జ్ షీట్ ను ప్రకటించింది. గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు ఛార్జ్ షీట్ ను ఆవిష్కరించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం బీజేపీని గద్దెదించాలని టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పేర్కొన్నారు. The charge sheet against the BJP government, the Narendra Modi government, that we all know for last 10 years, it is an attack on the Constitution of India to save democracy and to save the Constitution. We are all united as India Alliance. We are all united to save democracy in India. आज जो हम लोगों ने ये चार्ज शीट रिलीज करने जा रहे हैं, पिछले 10 सालों में बीजेपी ने जो वादा किए थे, नरेंद्र मोदी जो वादा किए थे और वादा निभा नहीं पाए, उसके ऊपर चार्ज शीट डाले हैं. భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన నాటి నుంచి 2014లో మోదీ ప్రధాని అయ్యే వరకు మొత్తం 67 ఏళ్లలో 14 మంది ప్రధానులు చేసిన 55 లక్షల కోట్ల రూపాయలు ఉంటే 10 ఏళ్లలో మోదీ సర్కార్ 113 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నరేంద్ర మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ అప్పుల్లో దూసుకెళ్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో 60 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టిస్తే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల పరం చేశారని ఆరోపించారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు 2022 సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా 7,21,681 ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పినారు. అంటే 2 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చివరికి ఇచ్చిన ఉద్యోగాలు 7 లక్షల చిల్లర. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయడమే కాకుండా
రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. కానీ చివరికి అదానీ, అంబానీ, అమెజాన్ ఒత్తిడులకు, కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయిన ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ రద్దు చేసే విధంగా ఆర్ఎస్ఎస్ విధానాలను బీజేపీ అమలు చేస్తుందని, ఆ వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు దేశంలో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము, బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే. ఇక వారు రద్దు చేయకుండా మిగిలింది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు. వాళ్ళ ఆఖరి యుద్ధం ప్రకటించారు ఈ రాజ్యాంగం మీద. ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దు. ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే 400 సీట్లు కావాలి. 2/3 మెజారిటీతోని లోక్సభ, రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన నయవంచన, మోసం ప్రజలకు వివరించేందుకు చార్జ్ షీట్ విడుదల చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరిస్తూ ఇప్పటికే 5 న్యాయ్ 25 గ్యారెంటీలతో మేనిఫెస్టోలో ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమకు కలిసి వచ్చిన పాత వ్యూహాలనే కాంగ్రెస్ నమ్ముకుంది. అసెంబ్లీ ఎన్నికల వేళ విద్య, వైద్యం, నీటి పారుదల, విద్యుత్ లాంటి చార్జ్ షీట్లను గత తెలంగాణ సర్కార్ మీద ప్రయోగించి మంచి ఫలితాలు పొందిన కాంగ్రెస్ అదే వ్యూహాలను నమ్ముకొని 10 ఏళ్లు బీజేపీ విధానాలను ఎండగడుతూ ఇండియా కూటమి విధానాలను ప్రచారం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు పోవాలని టీ కాంగ్రెస్ చూస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా, పార్టీ విజయావకాశాలకు దోహదం చేస్తుందా అన్నది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. కానీ ప్రచారం సందర్భంగా నాయకులు, రాజకీయవేత్తలు ప్రయోగిస్తున్న భాష దిగజారింది. విద్వేషపూరిత ప్రసంగాలు ఈసారి ప్రచారంలో మితిమీరిపోయాయి. భాష హద్దులు దాటి విద్వేషం పెంచి పెరిగిపోతుందని రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామికవాదులు వాపోతున్నారు. విద్వేషం రెచ్చగొడితేనే ఓట్లు రాలతాయా? నాగరికత మరిచి ఆవేశంతో నాయకులు ఎందుకు ఊగిపోతున్నారు? ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రాజకీయం దిగజారిపోతోంది. ఎన్నికల ప్రచారంలో విద్వేషం రాజ్యమేలుతోంది. సమాజంలో విషాన్ని నింపే, విద్వేషం పెంచే ప్రసంగాలు మితిమీరాయి. ఢిల్లీ నాయకుల నుంచి గల్లీ నాయకుల వరకు అందరి టోన్ ఒకే పిచ్లో వినిపిస్తోంది. ఒకప్పుడు ఉమాభారతి, గిరిధర్ రాజ్, నూపూర్ శర్మ, రాజా సింగ్ వంటి నాయకులు విద్వేష భాషకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేవారు. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా అదే భాషను అందుకున్నారు. ముఖ్యంగా ప్రధాని స్థాయికి ఏ మాత్రం తగని విధంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు దోచిపెడుతుందని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో హిందూ మహిళల మెడలో మంగళసూత్రాన్ని కూడా గుంజుకొని ముస్లింలకు దోచిపెడుతుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని మరో వ్యాఖ్య చేశారు. ప్రధాని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విషపూరితమైన ప్రసంగాలు, విద్వేషపూరిత ప్రసంగాలు ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాలేదు. ప్రధాని మోడీయే కాదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎంఐఎం వంటి పార్టీల నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతరులు విచక్షణారహితంగా తమ ప్రసంగాల్లో దారుణమైన పదప్రయోగం చేస్తున్నారు. గత కిందటేడాది జూలై నెలలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ బెంగాలీ మాట్లాడే ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ కిరణ్ రిజిజు ఇదే విధమైన ప్రసంగాలు చేశారు. ప్రధాని హోదాలో ఉన్న మోడీ రాజస్థాన్లో ఓ ఎన్నికల ప్రసంగంలో ముస్లిం మైనార్టీలపై విషం చిమ్మారు. कि कांग्रेस उन्होंने मैनिफेस्टो में तो लिखा है कि आपकी संपत्ति का सर्वे करेंगे, हमारी माताओं बहनों के पास जो स्त्री धन होता है, जो मंगलसूत्र होता है, उसका सर्वे करेंगे. और फिर उनके एक नेता ने तो भाषण में कहा एक्सरे किया जाएगा.
एक्सरे किया जाएगा। मतलब आपके घर में अगर बाजरे के अंदर डिब्बे में भी कुछ रखा है तो वो भी एक्सरे करके खोजा जाएगा। दीवार में कहीं रखा है तो उसको भी एक्सरे करके खोजा जाएगा। पूरा एक्सरे करने वाले की घोषणा की है और उनके नेता ने पब्लिकली कहा है। और फिर आपकी सारी संपत्ति, जरूरत से ज्यादा जो भी होगा वो उनका कब्जा करेगी उनकी सरकार, कहते हैं। మోడీ ప్రసంగం భారతీయ సమాజాన్ని హిందూ ముస్లింలుగా విడగొట్టడమే లక్ష్యంగా సాగినట్లు కనిపిస్తోందని ప్రజాస్వామికవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర నిర్మాణంతో హిందువుల సెంటిమెంట్ రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ పెద్ద ప్రయత్నమే చేశారని అంటున్నారు. అది చాలదన్నట్లు కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ముస్లిం విద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడ్డారనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంపీగా, ప్రధానిగా పదవి స్వీకారం చేసే సమయంలో కులమత వర్ణాలతో సంబంధం లేకుండా దేశ ప్రజలందరి పట్ల పక్షపాతరహితంగా ప్రవర్తిస్తానని ప్రమాణం చేస్తారు. అలాంటి ప్రమాణాన్ని నిబద్ధతతో ఆచరిస్తేనే నిజమైన నాయకుడు. మోదీలో ఆ నిబద్ధత స్పష్టంగా లోపించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఓ స్థాయి వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గట్లు ప్రవర్తించాలి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నప్పుడు భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక సర్వమత సమానత్వం పాటించాలి. 1990వ దశకంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని పదవి చేపట్టినా ఎన్నడూ మైనార్టీల పట్ల ఇటువంటి భావజాలం వ్యక్తం కాలేదు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాడి తప్పింది. లోక్సభ ఎన్నికలకు ముందే నరేంద్ర మోడీ ఇస్ బార్ 400 పార్ అంటూ ఎన్డీఏ 400 పైగా సీట్లు సాధించాలని, బీజేపీ స్వయంగా 370 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ 19న తొలి విడత 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్ ట్రెండ్ బీజేపీకి ఎదురుగాలి వీచినట్లు కనిపించింది. కాంగ్రెస్ కూటమికి అనుకూల పవనాలు వీచినట్లు మీడియా ఘోషించింది. ఇది జీర్ణించుకోలేకనే ప్రధాని మోదీ విషం చిమ్ముతూ విద్వేషపూరితమైన ప్రసంగం చేశారా? నిరాశ నిస్పృహలతోనే, కాంగ్రెస్పై అక్కసుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపద ముస్లింలకు దోచిపెడుతుందని చెప్పడం ద్వారా మెజార్టీ హిందువులను తమ వైపు తిప్పుకునే కుట్రపూరితమైన ప్రసంగం చేశారా అన్నది చర్చనీయాంశం. కాంగ్రెస్ పార్టీ మోదీ విద్వేషపూరిత ప్రసంగాలను ఖండిస్తూ గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటీవల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రసంగాల్లోనే దేశం కోసం తమ కుటుంబం చేసిన త్యాగాలను పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో హిందూ మహిళల మెడలో మంగళసూత్రాలను కూడా ముస్లింలకు దోచిపెడుతుందన్న మోదీ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిస్తూ ప్రియాంక తన తల్లి దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేసిందని పేర్కొన్నారు. త్యాగాలు చేయడమే గాంధీ కుటుంబానికి తెలుసునని పేర్కొన్నారు. వారసత్వం రాజకీయాలపై మోదీ చేస్తున్న విదేశ ప్రసంగాలను తెగనాడుతూ రాజీవ్ గాంధీ మరణం తర్వాత తమ కుటుంబంలో ఎవరైనా ప్రధాని పదవి కానీ ఏ పదవినైనా ఆశించారా అని నిలదీశారు. సోనియా గాంధీని ప్రధాని పదవి చేపట్టాలని పార్టీ నేతలు, శ్రేణులు కోరిన మన్మోహన్ సింగ్ను ప్రధాని చేసిన తన తల్లి త్యాగాన్ని ప్రియాంక ప్రస్తావించారు. 55 सालों के लिए कांग्रेस की सरकार रही है. किसी ने आपसे सोना छीना, आपके मंगलसूत्र छीने. इंदिरा गांधी ने अपना सोना, जब जंग हुई थी, अपना सोना देश को दिया. मेरी मां का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है. सच्चाई ये है कि ये लोग महिलाओं का संघर्ष नहीं समझ सकते. महिलाओं के दिल में जो सेवा भाव होता है ना, और अगर मोदी जी मंगलसूत्र का महत्व समझते तो वो ऐसी अनैतिक बातें नहीं करते. किसान पर कर्ज चढ़ता है तो उसकी पत्नी अपने मंगलसूत्र को गिरवी रखती है. बच्चों की शादी होती है या दवाई की जरूरत होती है तो महिलाएं अपने गहने गिरवी रखती हैं. ये बात ये लोग नहीं समझते. और इसका प्रमाण ये है कि जब नोटबंदी हुई और महिलाओं की बचत इन्होंने ली, इन्होंने कहा कि बैंकों में पहुंचाओ, तब मोदी जी कहां थे? तब मोदी जी क्या कह रहे थे? ले रहे थे आपसे. मोदी जी चुप थे, कुछ नहीं बोले. उसके मंगलसूत्र के बारे में नहीं सोचा उन्होंने.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్కు, మణిపూర్ ఇంఫాల్ నుంచి ముంబై వరకు 2 విడతల్లో భారత్ జోడో యాత్ర సాగించిన ఘాటైన ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. पुलवामा में हमारे सैनिक मरे थे, उनके घर टेलीफोन आया होगा. हजारों कश्मीरी लोगों के घर टेलीफोन आया होगा. सेना के परिवारों को टेलीफोन आया होगा. वैसा ही टेलीफोन आया. पिता के एक दोस्त थे, उन्होंने मुझे फोन किया और कहा, राहुल बुरी खबर है. मैंने उनसे कहा मैं जानता हूँ, पापा मर गए. कहते हैं हाँ. मैंने कहा धन्यवाद, फोन रख. तो मेरा कहना है जो हिंसा करवाता है, जैसे मोदी जी हैं, अमित शाह जी हैं, अजीत डोवल जी हैं, RSS के लोग हैं, वो इस बात को समझ नहीं सकते हैं, वो दर्द को समझ नहीं सकते हैं. हम समझ सकते हैं. पुलवामा के जो सैनिक थे, उनके बच्चों के दिल में क्या हुआ मैं जानता हूँ. मेरे दिल में वही हुआ है. जो यहाँ पे कश्मीर में लोग मरते हैं, उनके दिल में क्या होता है, जो फोन कॉल आता है क्या लगता है, वो मैं समझता हूँ. मेरी बहन समझती है. ఏది ఏమైనా ప్రధాని ప్రసంగం కేవలం ముస్లిం వ్యతిరేకతతో, కాంగ్రెస్ ముస్లిం అనుకూల పార్టీలపై అక్కసుతో సాగింది. హిందువుల్లో ముస్లింల పట్ల విద్వేషం పెంచి లోక్సభ ఎన్నికల్లో మిగతా దశల్లో అయినా అడ్వాంటేజ్ పొందే లక్ష్యంతో ఈ ప్రసంగాలు సాగాయని ప్రజాస్వామికవాదులు భావిస్తున్నారు. ఈ విద్వేషపూరిత ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందినా మోదీపై చర్య తీసుకునే పరిస్థితి లేదనేది బహిరంగ రహస్యం.